రామభక్త హనుమయ్య సన్నిధి కొలిచే భక్తులకెల్లా ఇదియే పెన్నిది ఓ రామభక్త హనుమయ్య సన్నిధి కొలిచే భక్తులకెల్లా ఇదియే పెన్నిది పవిత్రమైన క్షేత్రం ఆ పవన కుమారుని నిలయం పవిత్రమైన క్షేత్రం ఆ పవన కుమారుని నిలయం అవనిలో పుణ్యధామం శ్రీ ఆంజనేయుని ఆలయం అవనిలో పుణ్యధామం శ్రీ ఆంజనేయుని ఆలయం ఇది దీన జనులను ఆదరించే క్షేత్రం దివ్య సుందరుడైన మారుతి మందిరం ఓ రామభక్త హనుమయ్య సన్నిధి కొలిచే భక్తులకెల్లా ఇదియే పెన్నిది ఆ భూత ప్రేత భయభ్రాంతులు బాపే భువనైక వీరాధి వీరుడే భువిలో భక్తులకు అభయం నీయగ కోరి నిలిచే ఆ కోసల దూత కోరి నిలిచే ఆ కోసల దూత సీతాపతి శ్రీరామచంద్రుని సతతము స్మరించు సద్గుణవంతుడే చేతులెత్తి ప్రార్థించగనే మన వెతలను బాపే ప్రేమదాత వెతలను బాపే ప్రేమదాత వాయుకుమారుడు అతడే మన వజ్ర శరీరుడు అతడే వాయుకుమారుడు అతడే మన వజ్ర శరీరుడు అతడే జ్ఞానశీలుడు అతడే మన సుందరాకారుడు అతడే జ్ఞానశీలుడు అతడే మన సుందరాకారుడు అతడే ఇది దీన జనులను ఆదరించే క్షేత్రం దివ్య సుందరుడైన మారుతి మందిరం ఓ రామభక్త హనుమయ్య సన్నిధి కొలిచే భక్తులకెల్లా ఇదియే పెన్నిది ఆ వాయువు వరముత వానర జాతిలో అవతరించిన ఆంజనేయుడే వందనాలు అర్పించిన చాలు వరములనిచ్చే కరుణామయుడే వరములనిచ్చే కరుణామయుడే తీయనైన శ్రీరామనామమును రేయి పగలు ధ్యానించు భక్తుడే మోయలేని భవబంధాలను ఎడబాపే భక్తుల బంధువు అతడే ఎడబాపే భక్తుల బంధువు అతడే జగదేక వీరుడతడే ఈ జగమేలు దేవుడతడే జగదేక వీరుడతడే ఈ జగమేలు దేవుడతడే అనాథ రక్షకుడతడే ఈ అసహాయ శూరుడతడే అనాథ రక్షకుడతడే ఈ అసహాయ శూరుడతడే ఇది దీన జనులను ఆదరించే క్షేత్రం దివ్య సుందరుడైన మారుతి మందిరం ఓ రామభక్త హనుమయ్య సన్నిధి కొలిచే భక్తులకెల్లా ఇదియే పెన్నిది ఆ నింగిన మెరిసే నిండు సూర్యునే పండుగ తలచి మింగిన వాడే నిండు పూజలతో భక్తుల కండగ నిత్యం వెలిగే నిర్మలాంగుడే నిత్యం వెలిగే నిర్మలాంగుడే రామ రావణ రణరంగంలో రాముని సేవకు నిలిచిన వాడే రామ భక్తుడై ప్రేమను పంచే రత్న కిరీటాధారుడు అతడే రత్న కిరీటధారుడు అతడే సింధూర ప్రియుడు అతడే మన సుందర రూపుడు అతడే సింధూర ప్రియుడు
రామభక్త హనుమయ్య సన్నిధి కొలిచే భక్తులకెల్లా ఇదియే పెన్నిది. ఓ రామ భక్త హనుమయ్య సన్నిధి కొలిచే భక్తులకెల్లా ఇదియే పెన్నిది. పవిత్రమైన క్షేత్రం ఆ పవన కుమారుని నిలయం, పవిత్రమైన క్షేత్రం ఆ పవన కుమారుని నిలయం, అవనిలో పుణ్యధామం శ్రీ ఆంజనేయుని ఆలయం, అవనిలో పుణ్యధామం శ్రీ ఆంజనేయుని ఆలయం. ఇది దీన జనులను ఆదరించే క్షేత్రం, దివ్య సుందరుడైన మారుతి మందిరం. ఓ రామ భక్త హనుమయ్య సన్నిధి కొలిచే భక్తులకెల్లా ఇదియే పెన్నిది. కొలిచే భక్తులకెల్లా ఇదియే పెన్నిది. కొలిచే భక్తులకెల్లా ఇదియే పెన్నిది. కొలిచే భక్తులకెల్లా ఇదియే పెన్నిది. కొలిచే భక్తులకెల్లా ఇదియే స్వామి బలవంత. రామనామమే నీకు మంత్రము, రామనామమే నీకు ధ్యానము, రాముని పాదాలు నీ నివాసము, రామదూత హనుమ, శ్రీరామదూత హనుమ. రామనామమే నీకు మంత్రము, రామనామమే నీకు ధ్యానము, రాముని పాదాలు నీ నివాసము, రామదూత హనుమ, శ్రీరామదూత హనుమ. నీ అభయము కోరుతూ నీ భక్తులే శరణము కోరుతూ నిన్ను చేరనే, నీ శరణము కోరుతూ నిన్ను చేరనే. రామనామమే నీకు మంత్రము, రామనామమే నీకు ధ్యానము, రాముని పాదాలు నీ నివాసము, రామదూత హనుమ, శ్రీరామదూత హనుమ. అంజనిదేవి కుమారుడవు, వాయుదేవుని అంశలో పుట్టినావు, పవన కుమారుడనే పేరు పొందిన పావనమూర్తుడవు, పరిపూర్ణ రూపుడవు. జ్ఞానానికి సుగుణాలకు నువ్వు సముద్రము వంటి వాడవు, మూడు లోకాలకు వెలుగును పంచే తేజోమయుడవు, కాంతి తేజోమయుడవు. బుద్ధిని విద్యను ఇచ్చువాడవే, నీ బలమును ఒసగి బలపరచువాడవే, మా నీచపు కోరికలను తుంచువాడవే. రామనామమే నీకు మంత్రము, రామనామమే నీకు ధ్యానము, రాముని పాదాలు నీ నివాసము, రామదూత హనుమ, శ్రీరామదూత హనుమ. శివుడి అంశలో జన్మించావు, కేసరి తనయ ఆంజనేయ, గొప్ప తేజస్సుగా ప్రకాశించే రూపం నీదయ, దివ్య రూపం నీదయ. సప్త సముద్రాలు దాటి నీవు సీతమ్మ జాడను చూపినావు, నీ ప్రభువు శ్రీరామచంద్రుని తోడు ఉన్నావు, నీవు తోడుగా ఉన్నావు. నీ భక్తిని చూపిన విధము చూడగా, నీ రాముని కొలువుంచిన స్థలము చూడగా, అది చూసిన వారు తన్మయము
నివాసము రామదూత హనుమ శ్రీరామదూత హనుమ రామనామమే నీకు మంత్రము రామనామమే నీకు ధ్యానము రాముని పాదాలు నీ నివాసము రామదూత హనుమ శ్రీరామదూత హనుమ నీ అభయము కోరుతూ నీ భక్తులే శరణము కోరుతూ నిన్ను చేరనే నీ శరణము కోరుతూ నిన్ను చేరనే రామనామమే నీకు మంత్రము రామనామమే నీకు ధ్యానము రాముని పాదాలు నీ నివాసము రామదూత హనుమ శ్రీరామదూత హనుమ అమ్మ నేను పోతున్న లంకలోనికి సీతమ్మ జాడలు తేవడానికి అమ్మ నేను పోతున్న లంకలోనికి సీతమ్మ జాడలు దేవడానికి తల్లడిల్లుతున్నడమ్మా నా రాముడు తల్లి సీత జాడలేక తండ్రి శ్రీరాముడు తల్లడిల్లుతున్నాడమ్మా నా రాముడు తల్లి సీత జాడలేక తండ్రి శ్రీరాముడు అమ్మ నేను పోతున్న లంకలోనికి సీతమ్మ జాడలు తేవడానికి అమ్మ నేను పోతున్న లంకలోనికి సీతమ్మ జాడలు దేవడానికి అమ్మా తండ్రి మాట దేవదాతని ఆ జగదభిరాముడు సతీ సమేతంగా వనవాసం కేగినప్పుడు ఆ మాయ రావణుడు సీతమ్మ తల్లిని మాయ చేసి లంకలో వందించిన సీతారాముల్ని విడదీసెనమ్మా ఆ రాముని బాధ చూసి తట్టుకోలేనమ్మా నా అంజనమ్మా పోయిరార నాయి కొడుక అంజన్న సీతమ్మ జాడ కొరకై అంజన్న పోయిరార నాయి కొడుక అంజన్న సీతమ్మ జాడ కొరకై అంజన్న రాముని సేవ కొరకు అంజన్న నువ్వు జన్మనెత్తినావు బిడ్డ అంజన్న రాముని సేవ కొరకు అంజన్న నువ్వు జన్మనెత్తినావు బిడ్డ అంజన్న పోయిరార నాయి కొడుక అంజన్న సీతమ్మ జాడ కొరకై అంజన్న పోయిరార నాయి కొడుక అంజన్న సీతమ్మ జాడ కొరకై అంజన్న సీతమ్మ జాడ లేక అల్లాడిపోతుందమ్మా వనంత గాలించిన సీత కానరాక కరుణ గల్లా తండ్రి కష్టాలు చూడలేక రాముని కంట కన్నీళ్లు చూడలేక రాముని కంట కన్నీళ్లు చూడలేక పోతున్ననమ్మ నేను లంకాపురి ఆ రావణ రాజ్యాన్ని చేరి మరి లంకపూరిలోన కొడుక అంజన్న దండి రక్కసులుంటరయ్యా అంజన్న లంకపూరిలోన కొడుక అంజన్న దండి రక్కసులుంటరయ్యా అంజన్న ఏ కష్టమొచ్చినా నీకు అంజన్న రామనామమే తలువు అంజన్న ఏ కష్టమొచ్చినా నీకు అంజన్న రామనామమే తలువు అంజన్న లంకపూరిలోన కొడుక అంజన్న దండి రక్కసులుంటరయ్యా అంజన్న లంకపూరిలోన కొడుక అంజన్న దండి రక్కసులుంటరయ్యా అంజన్న అమ్మా రఘువంశ తిలకుడువా రఘురాముని కొరకు ఎన్ని బాధలైనా భరిస్తానమ్మా ఆ లంకాపురిలో మాయ రక్కసులను మట్టి గరిపిస్తానమ్మా ఆ సీతమ్మ తల్లికి కన్నీళ్లు పెట్టుకోవద్దని శ్రీరామచంద్రుని ఉంగరాన్ని ఇచ్చి వస్తానమ్మా ఆ సీతమ్మకు బంగారు
తల్లి బిడ్డ సీతమ్మ అభయమిచ్చి ఓదార్చిరారా అంజన్న బంగారు తల్లి బిడ్డ సీతమ్మ అభయమిచ్చి ఓదార్చిరారా అంజన్న నీ రాముడు వస్తడాని అంజన్న సీతమ్మతోని చెప్పిరారా అంజన్న నీ రాముడు వస్తడాని అంజన్న సీతమ్మతోని చెప్పిరారా అంజన్న బంగారు తల్లి బిడ్డ సీతమ్మ అభయమిచ్చి ఓదార్చిరారా అంజన్న బంగారు తల్లి బిడ్డ సీతమ్మ అభయమిచ్చి ఓదార్చిరారా అంజన్న దీవించి పంపు తల్లి దీవెనతో వెళ్ళి సీతమ్మ జాడలెతికి తిరిగొస్తా నీ భువికి మహిళన వేలసిన మహారాజుకు సేవ చేసిన జన్మ సార్థకమయ్యేనంట సేవ చేసిన జన్మ సార్థకమయ్యేనంట వెళ్ళిపోతున్ననమ్మ లంకాపురి సీతమ్మ జాడలు తేవడానికి ఓయిరాల నాయకుడుగా అంజన్న నీ రాక కొరకు ఎదురు చూస్తా అంజన్న ఓయిరాల నాయకుడుగా అంజన్న నీ రాక కొరకు ఎదురు చూస్తా అంజన్న నిండు దీవెనలు అందుకోరా అంజన్న సీత జాడ తెలుసుకొని రారా అంజన్న నిండు దీవెనలు అందుకోరా అంజన్న సీత జాడ తెలుసుకొని రారా అంజన్న వెళ్ళిపోతున్న నమ్మ లంకాపురి సీతమ్మ జాడలు తేవడానికి నిండు దీవెనలు అందుకోరా అంజన్న సీత జాడ తెలుసుకొని రారా అంజన్న వెళ్ళిపోతనమ్మ తల్లి లంకాపురి సీతమ్మ జాడలు తేవడానికి కాలా కాలాల కడామా అంజన్న ఏటి కాలాల కడామా అంజన్న కరుణగల్ల
ఈ రాముడు సత్యవాక్పాలనాభిరాముడు. సత్యవాక రక్షములకు భక్తులైనను బంధువులైనను మరి ఎవరైనను దోషులైనప్పుడు ఆహుతి చేయుటి ఏ పరమధర్మం. అధర్మమేమున్నదయ్యా?
రమ్మని ఏర్పాటు చేశారు. సూపర్ ఉంది. మా రవీంద్రభారతి ఆడిటోరియం లో ఉంది కదా. హైదరాబాద్ రవీంద్రభారతి. ఎంతమంది ఎక్కడ ఎంత గెంటినా ఏమీ అవదు. ఎంతమంది వెళ్తున్నాయి, ఎంతమంది వెళ్తున్నాయి, అంతమంది డాన్స్ చేయడం అవును. ఏమీ అవదు. దీన్ని స్టేజీ అంటారు. గొప్ప సోపు ఉందా? ఏంటో సాఫ్ట్ అంటే బల్లలు కదా, అలాగే సాఫ్ట్ గానే ఉంటాయి. దాన్ని బల్లం అంటారు ఆయన. ఎవరు నీ పైన అవును పైన పైన ఇక్కడ దీపచ్చింది అమ్మన్నా నేను రామ్మ సరే దాన్ని బల్లం అంటారు. మరి ఎవరైనా కూర్చున్నారే వీళ్ళ మహాసభ అంటారయ్యా. ఎందరో మహానుభావులు అందరికీ మనం అందనాలు. ఈ సభ ఎంత గలగలాడుతూ కూర్చున్నారో వింటున్నారో చూసావనైనా ఈ సభ కూడా మనస్ఫూర్తిగా మనం నమస్కారం చేస్తున్నాం. ఈ రోజు ఆంజనేయ స్వామి ప్రతిష్ట మహోత్సవానికి ఇచ్చేసినటువంటి పెద్దలకు, చిన్నలకు, అమ్మలకు, అక్కలకు, ముఖ్యంగా కళాకారులకు, కళాభిమానులకు మా యూత్ వరకు ఏంటో పెట్టడం దండమైనా నమస్కారమైనా ఒకటే. దండమే నమస్కారమే. ఓరే అన్నయ్య వీడికి దైవ కార్యక్రమం ఏడు కనబడదురా. ఏట మాటలు తొంగడమే పడిపోవడం తప్పండి. కుక్క కుక్కే కుక్కండి ఏంటి బేబండి ఏంటి. నేను అంతరాత్రం మీకు తెలియదు కనుక నా దృష్టిలో ఒక వచ్చింది. ఇప్పుడు బేబీ కుక్కలా కనిపిస్తున్నాం. ఆడపాలి పట్టుబేటలో 5 కుక్కండి ఏంటి బేబండి ఏంటి. ఏమిటి మూర్తమేశ్వర్ గారు, ఏమిటి మూర్తమేశ్వర్ గారు ఒక్క పేపీ దాని అంతరాత్రం చెప్పని వేసండి ఒకటి చెప్తా. ఏంటి మూర్తి మాస్టర్ గారు. మూర్తి ముక్క కాదు, ఏమిటి మూర్తమేశ్వర్ ఏం కాదు కదా. ఏంటి మూర్తి మాస్టర్ కాస్త మా ఆడవాళ్ళని గౌరవించడం నేర్చుకోండి మీ మగవారు. ఈ కలియుగంలో ఎవరు రేటు మోస్ట్ వెళ్ళిపోతాం. బయటకున్నప్పుడే మంచి చేద్దా ఎలా కొడతాం అలాగే పోతాం. అది ఏంటి ఇచ్చేమంటారు. దాని పాటలు ఆడి అనుకో అవకాశం వాళ్ళు ఇచ్చారంటే బాగుందని మనకు అవకాశం ఇచ్చారు. బాగుంది అనుకో మళ్ళీ నీకు అవకాశం కల్పిస్తా. అవునవునవును. ఎక్కడున్నా మా ఆడవారు సీతాదేవులు సతీ అనసూయులయ్యా. మహాతల్లుడు 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 ముగ్గురు లేకపోతే మా ఆడవారు కోసం నీకు తెలియలేండి. ఈ రోజున ఎక్కడ చూసినా మా ఆడవారిదే పై చేయి. ఎక్కడ చూసినా మా ఆడవారిదే పై చేయి. మీ ఆడవాళ్ళు పై చెయ్యా. మహాతల్లుడు మహాతల్లుడు ఏంటి బాగుందా మీ ఆడవాళ్ళు పై చెయ్యి. మా ఆడవారు ఏంటనుకున్నావు. ఈ రోజుల్లో ఎక్కడ చూసినా మా ఆడవారు ముందుకే వెళ్తున్నారు. మీ ఆడవాళ్ళు ముందుకెళ్ళి వచ్చారు, మా ఆడవాళ్ళు ముందుకు తాగుబోతు నాకు ముందుకు వెళ్తారా. ఆడవాళ్ళు ముందుకు దేనికి వెళ్తున్నారు. ఈ రోజు మీ ఉండబట్టి ప్రపంచానికి 1వ తేదీ అయితే పెన్షన్ ఇవ్వగలుగుతుంది ప్రభుత్వం. ఎవరు మా మందు బాబు రోడ్డు పెట్టి అంటే తాగడానికి వస్తున్నారా. అంతే కదా. ఆహా ఆ నుంచి ఒక్కొక్కరి నుంచి మా ఆడవారు ఏంటనుకున్నావు. లక్ష్మీబాయి నా ఒక్కరి నుంచి 12,000 వెళ్తుంది ప్రభుత్వానికి ఆదాయం. అంత తాగుతాడు ఏంటి శివ అనిపించాడు. ఓహో ఉందా. నేను అక్కడ చేయి పెట్టావేంటి. శివనాకెందుకు మా సిద్ధిగా వెళ్ళిపోతే ఎక్కడికి. అమ్మో ఉన్నారు కదా. ఈ రోజుల్లో మా ఆడవారు ముందుకు వెళ్తున్నారంటే గ్రూపుల్లో డ్వాక్రా గ్రూపుల్లో పంచాయతీ ఆఫీసుల్లో సచివాలయాలు అన్ని రంగాల్లో పోలీసులు డాక్టర్లు యాక్టర్లు అందరూ ఆడవాళ్ళు వండి పెడితే మా మొబైల్ పని తగ్గింది. కొనుక్కొని వచ్చేస్తుంటాం. ఎన్ని పని మీరు కట్టు పెట్టేస్తాను. ఏంటండి ఇంటికి ఇంటి ఇంటి అవునవునవును. అయిదిగో కుక్కండి ఏంటి పేపండి ఏంటి చెప్పమంటే అయితే కుక్కగా 5 రూపాయలు కుట్టారా ఏంటో కుక్కీడు పెద్దలు అలా ఉంటుందా. మరి పేపండి ఏంటి సంస్కృతంలో వేదాంతపరంగా చేయాలనుకున్నామా. ఏంటో ఏంటో బేజారి ఏంటి పిల్లల కోసం ప్రోగ్రాం ఈనాడు సమాజంలో పిల్లల కోసం ప్రేమగా అమితంగా ప్రేమించిన అమ్మాయి పడుకుడు మెల్లగా తుమ్మడు ఎంతవరకు అలవాట్లేదు. తుమ్మడి నేను పడుకోండి. నాకు ఎంతవరకు పడుకోవడం తెలుసు కానీ తుమ్మడం మాత్రం తెలియదు. నీ తుమ్మడి మా డాక్టర్ చేస్తున్నాడు బ్యాగ్ మా కింద భోజనాలు పెట్టారు ఆ డాక్టర్ గారేనా. మా చెల్లెకి ఇంజక్షన్ చేస్తారేంటి. చెల్లెకి లోపల చేశాడు. ఏం చేస్తారు గవర్నమెంట్ ఫేవర్ కి ఒక ఇంజన్ చేశాడు అక్కడ ఇంట్లోనా. ఇంట్లోనా సండేలో ఇంట్లో తీసుకెళ్ళి వచ్చాను. భోజనాలు కూడా మాకు ఇంట్లో పెట్టారు.
భోజనాలు అయ్యా ప్రోగ్రామ్ మాటకేం గాని దేవుడి భోజనాలు సూపర్ గా ఉన్నాయి. ఈ రోజు ఎక్కడన్నా రేపు వండుకొచ్చిండు కానీ అంటే భోజనం కోసం అంటే మావాడు వంట మీద కొలబోతే అక్కడ తుంగోడు మీరాగా జల్లికల చాలబడి జల్లికలు చాయ పెట్టుకుంటూ కాళ్ళు చేతులు పడిపోతే వెనక కొంచెం ఎక్క బండి చెప్పు మీద డబ్బులు పడిపోవడం సరే సరే అయితే అమ్మాయి ఈ రోజు మన ఇంటికి ఎందుకు వచ్చాం? ఎందుకు వచ్చామా ముందే చెప్పాను కదా పుష్టిగా తిని బెచ్చగా పడుకోవడానికి వచ్చాను. అంతే కదా భోజనాలు రసం అయితే కేక సూపర్ గా ఉందిలే. ఈ రోజు శ్రీహరిపురం ఆర్ఆర్ కాలనీ కొత్తపేట ఊరు ఆగ్రబాబు మరి ఆగలేదు అన్నయ్య. 3,000 బావా చెల్లయి ఈరోజు బాబు ఉప్పించుకుంది 3,000 రూపాయలు ఉప్పించుకుంటే అయిపోద్ది. ఏమిస్తానని చెప్పావురా? చెప్పానమ్మా మరి ఏంటి ఇస్తాను తోస్తానవా ఎందుకు తోస్తానవా నీకేట అవుతే నీకు తెలియదు నా పిల్ల అవుతే అదే నీ కడుపు మాట్లాడరా అమ్మ నాకేట అవుతురా అమ్మో నాయన ఎందరో మహానుభావులు పెద్దలు ఉన్నారు మీ పాదాలు వదనలో తప్పు అయితే మీ చెప్పి చెడు కొట్టారు. మీ అన్నయ్య మీ అన్నయ్య పేలమా నీ పేలమా ఏమంటున్నా నీ డబ్బుకి సౌండ్ అయ్యి పిచ్చి పిచ్చి వేస్తారు నీకు శుభ్రంగా మాట్లాడు. నీకు చాలా నీకు చాలా ఏం కానీ చేసేవా నీకు జైలు అవుతా వెళ్ళేవాడు చెల్లై పక్కన ఉండడం తెలుసు కదా అన్ని ఏంటే ఏంటన్నా బాగున్నావా బయలుదేరమ్మా ఈ గ్రామం వచ్చాం. ఈ గ్రామం నుండి మన ఇంటికి వెళ్ళిపోయే వరకు మన ముగ్గురు సోదర భావంలో పోవాలి. అంతే కదా అంతేనా అయితే బుడక చెప్పి మాత్రం ఎంత ఇస్తారు చెప్పాను కదా 3,000 రూపాయలు 3,000 చూడ నాయన రాంబాబు నువ్వుతానని చూస్తాను ఇదంతేసా కళలకు నిలయం గ్రామం శ్రీహరిపురం కొత్తపేట అంటే ఎందరో మహానుభావులు కళాకారులు ఉన్నారు ఇక్కడ. ఇదో చూసి 21 పెట్టేసి తమ్ముడా దయచేసి చేతుల్లో వస్తారు వస్తారు తప్పుడు కొట్టియాలి బుడక చేస్తాను అల్ల మనడేంటి డొల్లె తీసుకుడుతున్నాడు అల్లది అక్కడ కూర్చున్నాడు. మావాడు అలాగే పడతాడు చలికే చదివేరా ఎండ ఇప్పుడు అంటే నువ్వు పడుతున్నావు లోపల చలి మరి అలా కొడుతున్నాడు ఏంటి? ఈ కొట్టాలో 3 రకాల కొట్టాలు తావున్నాయి. అంటే మీ మగవారు ఎలా కొడతా అన్నా తప్పట్లు ఎలా కొడతారు? మా మగవాళ్ళు నిలబడి కొడతాం గుమ్మాడు మగవారు చప్పట్లు నాకేం ఆడలేదయ్యా. నీకు ఒకరిద్దరు కూడా కాదు కనీసం 10 మంది ఏట కొట్టడం ఏం కొడతారు కొట్టు మళ్ళా కొత్త నాయన కూర్చు నువ్వు గట్టిగా ఆడలేదు మరి తప్పుగా ఉన్నాయి. కొన్నిసారి పుట్టాన్ని కొంత అలాగే పడుతుంది గంట కాలం ఏంటి కానీ కానీ